హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లైవ్ క్యాప్చర్. ఈరోజు మీ సుమిత్రం కిచెన్కి వచ్చేసినాము. హాయ్ మా, ఈరోజు ఏంది వంట? ఈరోజు కాకరకాయ ఫ్రై చేస్తున్నా. ఓకే, ఇది 1/2 కేజీ కాకరకాయ శుభ్రంగా పసుపు వేసి ఉప్పు వేసి కడిగి పెట్టుకున్న కాయ. ఇవి కాకరకాయకి కావాల్సిన ఐటమ్స్: 8 రెమ్మలు కరివేపాకు, 10 ఎండుమిర్చి ఆల్రెడీ తుంచి పెట్టుకున్నాం, 2 స్పూన్లు ధనియాలు, 5 చెక్క, 1 స్పూను జీలకర్ర, 2 స్పూన్లు ఉప్పు, చిటికెడంతా పసుపు, 1 తెల్లగడ్డ, 4 చెంచాలు కొబ్బరి. ఇవన్నీ వేయించుకుని మిక్సీలో వేసుకుని పొడి చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. కావాల్సిన ఐటమ్స్: కాకరకాయ అండి. దీనికి కావాల్సిందంతా చెప్పినా కదండి ఈ ఐటమ్స్ అన్నీ. ఇప్పుడు ఫస్ట్ మనం కాకరకాయ ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే దీంట్లో ఉన్న గింజలన్నీ ఇలా తీసేసుకోవాలి. కాకరకాయ గింజలు కాకరకాయ ఇలా తీసేసుకోవాలండి. గింజలు మొత్తం గింజలు తీసుకుని ఇలా అన్నీ ఒక్కొక్కటి తీసి ఇట్లా కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఈ గింజలన్నీ తీసేసినానండి, మొత్తం తీసేసిన పక్కకు పెట్టుకున్నానండి. ఇప్పుడు కడాయి పెట్టుకున్నానండి. కడాయిలో 1 కిలో నూనె పోసుకున్న ఆయిల్ పోసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ కాకరకాయని ఇలా ఒక 15 నిమిషాలు వేయించుకోవాలండి. కాకరకాయని 15 నిమిషాలు అయిపోయిందండి. 15 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు ఇవి తీసి పక్కకు పెట్టుకోవాలండి. వేగింది 15 నిమిషాలు. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు 15 నిమిషాలు వేగిందండి. పక్కకు తీసుకున్నా కదా. ఇప్పుడు కొంచెం చల్లగా అయిందండి. చల్లగా అయిన తర్వాత ఆల్రెడీ మీకు చూపించినా కదండి మసాలా, అవన్నీ మిక్సీ పెట్టుకున్నానండి. ఫస్టే మీకు చూపించిన ఐటమ్స్. ఇప్పుడు ఇలా పెట్టుకోవాలండి. కాకరకాయలు ఇలా పెట్టుకుని ఒక్కొక్కటి మసాలాలు పెట్టేసుకున్నానండి. ఇప్పుడు మీకు తర్వాత అండి 1.5 ఉల్లిగడ్డ తీసుకున్నానండి. 1.5 ఉల్లిగడ్డ కట్ చేసుకున్నానండి. ఇప్పుడు ఈ ఉల్లిగడ్డని ఈ నూనెలో వేస్తున్నానండి. ఉల్లిగడ్డ 2 నిమిషాల తర్వాత అండి వేగిందండి. ఇప్పుడు మనం మసాలా పెట్టుకున్నాం కదండి కాకరకాయ, ఇలా వేసేయాలి. చూడండి, అన్నీ ఇలా వేసుకోవాలండి. ఒకటి తర్వాత ఒకటి వేసుకుని ఇలా ఒక 5 నిమిషాలు ఇలానే మెల్లిగా పెట్టుకొని కలుపుకుంటా చూసుకుంటా మసాలాలు ఇలా 5 నిమిషాలు అయిపోయిందండి. కాకరకాయ ఫ్రై రెడీ. ఇప్పుడు మనం వేసుకునేది కరివేపాకు అండి. లాస్ట్లో వేస్తానండి కరివేపాకు. ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నామండి. అయిపోయిందండి. చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో మీరు వేసుకోండి, తినండి. మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా రుచి ఉంటుందండి ఇట్లా చేసుకుంటే, మనం ఫ్రై చేసుకుంటే.